హలో అండి. మనకి తెలిసిన వాళ్ళు జున్ను పాలు పంపించారండి. నేను జున్ను ఎలా చేశానో చూపించేస్తాను వచ్చేయండి. జున్ను పాలని ఒక గిన్నెలోకి తీసేసుకుని, దాంట్లోకి జున్ను పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి, నేను కొన్ని ప్యాకెట్ పాలు కూడా కలిపాననమాట. 200 ఎంఎల్ కన్నా కొంచెం ఎక్కువ ప్యాకెట్ పాలు కూడా జున్ను పాలల్లో వేసేసి 2 పాలు కలిపేసాననమాట. ఇప్పుడు ఒక కప్పులో 3/4 వరకు సన్నగా తరిగిన బెల్లం కూడా వేసేసి, కొంచెం ఇలాచీ పొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి బెల్లం కరగనిచ్చేయాలండి. మిరియాల పొడి, బెల్లం వేస్తే మనకు జున్ను తిన్నప్పుడు వాతం చేయకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని ఎప్పుడైనా జున్ను చేసుకుంటే బెల్లంతో చేసుకుంటేనే మంచిదండి. ఇలా కలిపేశాక బెల్లం అంతా కరిగాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, స్వీట్నెస్ సరిపోయిందో లేదో. నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చేసరికి జున్ను రెడీ అయిపోయిందండి. ముఖ్యంగా జున్నుని బాలింతలు తినకూడదండి. ఇంకా జ్వరం ఉన్నప్పుడు తినకూడదు. మిగతా వాళ్ళంతా హ్యాపీగా తినేయచ్చండి.